ప్రత్యేకమైన ఉపవాస కోడికలు ప్రథమ దినం ఉదయకాల సమయంలో మీ ఎదుట నిలువబడి దేవుని మాటలను బోధించడానికి మొదటిగా దేవాది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రేమతో, నేనైతే చిన్నవాడిని, మంచి అభిషిక్తులు మీ దైవజనులు బైబిల్ పండితులు ఆయన దగ్గర మేము ఎన్నోసార్లు మా యొక్క బైబిల్ క్లాసులో మంచి మాటలు మంచి మర్మాలు నేర్చుకున్నాం. ఒక రకంగా ఆయన శిష్యులు మేము ఆయన ముందు నిలబడి మా దేవుడి మాటలు బోధించేంత యోగ్యులమైతే కాదు, కానీ ఇది కేవలం దేవుడిచ్చిన కృప అని నేను నమ్ముచు ఈరోజు దేవుడిచ్చిన దైగారి ద్వారా దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ యొక్క అయ్యగారికి, డానియల్ రాజు అయ్యగారి ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభునామంలో పేరు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గురించి తెలియని వాడు అంటూ ఎవరు లేరు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దావీదు చాలా పరిచయమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు మహారాజు మహాచక్రవర్తి అయి ఉన్నాడు. ఈ మహాచక్రవర్తి అయిన దావీదు దేవుని బిడ్డలారా ఒక గుహలో ఉండి వేదనతో ప్రాణభయంతో రాసిన ఒక కీర్తనను ఈరోజు మీకు పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదు రాసిన కీర్తన 3వ కీర్తన ఒకసారి తీయండి. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దావీదు రాసిన 3వ కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలా మా దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తన దావీదు మహారాజు ఏ స్థితిలో ఉండి ఏ పరిస్థితిలో ఉండి రాసేడు అంటే చాలా భయానకమైన స్థితిలో ఉన్నాడు దావీదు మహారాజు. ఆయన ఒక మహాచక్రవర్తి అయ్యుండి దేవుని బిడ్డలారా అడవుల్లో నుంచి పారిపోతూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా దేవుని శత్రువులు పక్క నుంచి శత్రు రాజులు శత్రు సైన్యం, ఒక పక్క నుండి సొంత మామ, ఎవరండి వాళ్ళ మామగారు? సౌలు రాజు, ఎవడే పిల్లనిచ్చిన మామ. ఒక ప్రక్క నుండి దావీదు ప్రాణం తీయాలని కొన్ని వేల సైన్యముతో కత్తులు తీసుకుని వెంబడిస్తున్నారు. మరో ప్రక్క నుంచి సొంత కుమారుడు అబ్షాలోము పదవిని ఆశించి కన్న తండ్రిని చంపాలని 4,000 మంది సైన్యముతో కత్తులు తీసుకుని కన్న తండ్రిని తరుముచున్నాడు. చుట్టూ కూడా ప్రాణభయమే దావీదుకి. ఎక్కడ ఆగిపోయినా ఎవడో ఒకడు కత్తితో చంపేస్తాడు. ఇటు కుమారుడు చంపొచ్చు, మామ చంపొచ్చు, శత్రురాజులు చంపొచ్చు. ఇలాంటి భయానకమైన స్థితిలో ఉన్న దావీదు మహారాజు దేవుని బిడ్డలారా పరుగున వచ్చి ఒక గుహలో దాక్కుంటాడు. ఒక గుహలో దాక్కుని ఆ గుహలో ఉండి ఈ కీర్తన దేవుని పాదాల దగ్గర ఈ కీర్తన రాసినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఏమని రాస్తున్నా అంటే, ఏ పరిస్థితిలో ఉండి రాస్తున్నా అంటే అన్ని ప్రతికూల పరిస్థితులే, అనుకూల పరిస్థితి అసలు అతనికి ఏమీ లేవు. తన సైన్యం మీద ఆధారపడలేదు, తన స్నేహితుల మీద ఆధారపడలేదు, తన అన్నల మీద కూడా ఆధారపడలేదు. దావీదుకి అన్నలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అన్నలు దావీదుకు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అన్నలు? దావీదు కాక 7. అంటే 7 అన్నలు ఉన్నారు. అన్నల మీద కూడా దావీదు ఆధారపడదా. అన్నలు కూడా సహకారిగా లేరు, ఎవరు లేరు. ఇందాక అయ్యగారు ఒక మాట, ఎవరు లేక ఒంటరినై అన్నాడు. నిజమే, అయ్యగారు కూడా
భార్యను కోల్పోయాడు, పాస్టర్ గారిని కోల్పోయాడు, బిడ్డలకి పెళ్లిళ్ళు చేసేసాడు. ఇప్పుడు ఇంట్లో మనమందరం అయితే ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని గణపరుస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అయ్యగారు 1 గంట 2 గంటల నిద్ర పట్టదు. ఇంట్లో ఎవరున్నారు? ఒక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు మిమ్మల్ని ఎందరో పదే పదే ప్రశ్నించాడు, సమాధానం సరిగ్గా చెప్పాలా మీరు ఎవరు కూడా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు లేక ఒంటరిగా ఉండి ఆయన దేవునికి మొర పెట్టుకుంటున్నాడు. అలాగే దావీదు మహారాజు ఒంటరైపోయి దిక్కు మాలిన వాడిగా ఉండి గుహలో ఉండి, ఇదిగో గుహ చుట్టూ అందరూ మోహరించి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు భయపడలేదు. ఏమంటే ఎంత ధైర్యం ఉంది దావీదు? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి అంత ధైర్యం? సపోజ్ మరి ఈ చర్చి చుట్టూ కత్తులు తీసుకుని ఉన్నారు అనుకోండి, బయటకు తీసేస్తా ఉంటారు, మన పరిస్థితి ఏంటి? మనం భయపడతాం లేదా? గుండెలు అడిచిపోతాయి. కొంతమంది హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు ఇక్కడ, అవును కదా? అలాంటి భయానకమైన స్థితిలో దేవుని బిడ్డలారా దావీదు ఆ గుహలో ఉండి దేవునికి ప్రార్థన, యెహోవా నీవే నాకు ఆధారం. ఎవరిని ఆధారం చేసుకున్నాడు దావీదు? దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, తన అన్నల్ని ఆధారం చేసుకోవాలా. చాలా మంది ఏమంటారంటే, ఒక అబ్బాయి పుట్టాడమ్మా, నాకు వాడికి తోడుంటే బాగుంటుంది. తోడుంటే సహజంగా మనందరం అదే కోరుకుంటాం. ఇంకొక అబ్బాయి పుడితే వాడికి తోడు, ఇద్దరు అన్నదమ్ములు బాగా కొంచెం తోడుగా ఉంటారు, ఒకరికి సహకారిగా ఉంటారని ఆశతో ప్రతి ఒక్కళ్ళు మనం అంటాం. దావీదుకు కూడా 7 అన్నలు ఉంటారు, దాని ఒక్కళ్ళు అవసరానికి ఉపయోగపడినప్పుడు కూడా 7. దేవుని బిడ్డలారా, నీ అవసరానికి నా అవసరానికి దేవుని బిడ్డలారా, నీ ఆపత్కాలంలో, నీ వేదన సమయంలో నిన్ను ఆదరించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించువాడు మన దేవుడైన యేసయ్య ఒక్కడే అనే సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కూడా దేవునిపై ఆధారపడ్డాడు. అన్నల మీద ఆధారపడలేదు, సైన్యం మీద ఆధారపడలేదు, తన రాజ్యం మీద ఆధారపడలేదు, కానీ తన దేవుడైన యెహోవా మీద ఆధారపడి అన్నాడు, యెహోవా నీవే నాకు ఆధారమయ్యా. ఎంత అద్భుతమైన మాట! దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణ భయంతో ఉండి దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడు? నీవే నాకు ఆధారము. తర్వాత కావున నేను పండుకొని నిద్రపోయి, ఎవడే మేలుకుంటాడు? ఒక్కడే ఉన్నాడు గుహలో. నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎందుకో తెలుసా? నువ్వే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. దేవుడు కనుక నీకు ఆధారంగా ఉంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఇంకొక మాట అన్నాడు కింద, 10,000 మంది నాపై దండెత్తినను. ఏమండి? 10,000 మంది నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధైర్యం అండి దావీదుకి! అంటే దావీదుకి దేవునిపై ఉన్న గొప్ప కాన్ఫిడెంట్, అంటే నమ్మకం, విశ్వాసం ఎంత బలమైంది దేవుని బిడ్డలారా. ఇలాంటి దావీదు ఈరోజు ఈ యొక్క మొదటి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఒకేసారిగా కుటుంబంలో మనకు తెలియకుండా ఒకేసారిగా అన్ని సమస్యలు ఒక్కసారి వచ్చి పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకోవాలో దావీదు ఈ కీర్తన ద్వారా మనకు నేర్పిస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉపవాస కూడికలో ఒకవేళ ఏ సమస్యతో వచ్చేవో, ఏ వేదనతో వచ్చేవో, ఏ కష్టంలో వచ్చేవో, ఏ ప్రాణభయంతో వచ్చేవో, ఏ వ్యాధితో వచ్చేవో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా దావీదు ద్వారా దేవుడి పరిపరిశీలన. నువ్వు కనుక దేవునిపై ఆధారపడి ఈ 3 కోటల కనుక నా కుమార్తె నాపై ఆధారపడి దావీదులాగా గొప్ప విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా నీకు సహాయం చేయువాడను నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా,
ఏ వ్యాధితో వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఈ 3 కూడికల్లో ఆ వ్యాధి నుంచి, ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేసి, ఇందాక ఈ మనోహరమైన పండుగల్లో ఏం తీసుకొస్తానే మనకి? సంతోషమును, ఆనందమును. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు అభయం ఇస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, దావీదుకి